తెలంగాణ ఎవరు తెచ్చారు? నేను నిజంగా ఒట్టేసి చెప్తున్న ప్రమాణపూర్తిగా అంతా నిజమే చెప్తా. తెలంగాణ ఎవరు తెచ్చిర్రు, ఎట్లా తెచ్చిర్రు, ఎట్లా వచ్చింది, ఎవరిచ్చిర్రు, ఎవరు తెచ్చిర్రు అని నిజంగా అంత క్లియర్గా నిజంగా చెప్తున్నా. తెలంగాణ అనే ఉద్యమం 1969లో మొదలైంది. ఎందుకు మొదలైంది? ఈ ఉద్యోగాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు. ఫస్ట్ అసలు తెలంగాణ సపరేట్గా ఉంటుండే. తెలంగాణ అనేది సపరేట్ రాష్ట్రం, ఆంధ్ర అనేది తమిళనాడు వాళ్ళతో కలిసి ఉంటున్న రాష్ట్రాలు. అయితే ఈ కాలక్రమేణా ఏం చేసిరంటే తెలంగాణ వాళ్ళని ఏంటంటే నైజాములు పరిపాలించారు, ఆంధ్ర వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అయితే వాళ్ళకేమో బ్రిటిష్ తెలివి, మనదేమో తెలంగాణ వాళ్ళదేమో నైజాం కల్చర్, నైజాం తెలివి ఇట్లా ఉంటుండే. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక హైదరాబాద్ అనేది సపరేట్గా ఉండే. తర్వాత అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజాము రాజులని ఒక ఇంటిచ్చిండు, ఎంతమంది భార్యలు అంతమంది భార్యలకు మీరు కరువైపోతారు, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి సైన్యాన్ని పెడతామనగానే ఆయన లొంగిపోయి దేశంలో విలీనమైపోయింది. ఇక తెలంగాణలోనే ఉన్నది అంతర్భాగం హైదరాబాద్. ఈ నడుస్తున్న కాలక్రమేణా ఏం చేసిరంటే ఇటు ఆంధ్ర వాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా తెలుగు మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు తెలుగు మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళని కలిపేద్దామని చెప్పేసి ఈ రాజకీయంగా అప్పుడు కలిపేసిరు రెండు రాష్ట్రాలని. అప్పుడు ఆంధ్ర వాళ్ళకు ఫిలిం ఇండస్ట్రీ కూడా చెన్నైలోనే ఉంటుండే, ఇక వీళ్ళ రాజధాని కూడా అక్కడనే ఉంటుండే. ఏం చేసిరంటే ఇక్కడ కలిపేసిరు, హైదరాబాదుని రాజధాని చేసిరు. అయితే ఇందులో ఏంటంటే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళకి అక్షర జ్ఞానం ఎక్కువ ఉండే. వాళ్ళ తెలివి కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం అక్షర జ్ఞానం ఎక్కువ. కాబట్టి ఏం చేశారు, కలిపేసేసరికి వాళ్ళ జనాభా కూడా ఎక్కువ. ఇక వాళ్ళు ఏం చేశారు, ఇందులో కలవంగానే వెంటనే ఇక రాజకీయాలల్లో వాళ్ళ ఎత్తులు పై ఎత్తులేసి ఎప్పుడు చూడ ఇక వాళ్ళే అధికారంలో ఉండడము, అధికారంలో ఉండి ఇక వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలించుకున్నారు. వాస్తవానికి ఏంటంటే అక్కడ నీళ్లు ఎక్కువ, సాగునీరు ఎక్కువ, పంటలు ఎక్కువ పండుతాయి, వాళ్ళ భూమి బంగారం అని ఇదే ప్రచారం జరుగుతుండే. వాళ్ళ భూములు అట్లనే పెట్టుకునేది వాళ్ళు. తెలంగాణలోనేమో ఫ్యాక్టరీలు పెట్టేది. తెలంగాణలో ఫ్యాక్టరీలు పెట్టి కాలుష్యం కొరలల్లో మొత్తం కాలుష్యం ఎక్కడ చూడు ఇక పొగలు, నీళ్లు పొల్యూట్ అయిపోయి రకరకాలుగా ఇక తెలంగాణ మొత్తం ఈ రకంగా నాశనం అయిపోతుంది. ఉద్యోగాలు లేవు, వాళ్ళకే ఉద్యోగాలు అన్నీ. ఎక్కడ చూడు ఏంటంటే ఇప్పుడు వడ్డిచ్చేటోడు మనవాడైతే ఏ మూలకు కూసున్నా ఇస్తరాకు నిండుతుంది అనే ఒక కాన్సెప్ట్లా ఇక పరిపాలించేటోడు వాళ్ళ మనిషి అయినప్పుడు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇట్లా ఇస్తుండే. ఇక ఓ మాట చెప్తే ప్రభుత్వ ఉద్యోగం ఇట్లా ఈ రకంగా గడుపుకుంటూ పోయారు. తెలంగాణలో ఏంది థర్డ్ గ్రేడ్ జాబులు, గుమస్తా జాబులు అనేది చేసుకుంటూ ఉంటుండే. ఎంత చదివినా ఉద్యోగాలు వస్తలేవు, ఏం జరుగుతున్నది అని చెప్పేసి 1969లో ఉద్యమం మొదలైంది. అసలైన ఉద్యమం అప్పుడు మొదలైనాక అప్పుడు ఇక ఆ ఉద్యమాన్ని ఏం చేసిరు, ఉక్కుపాదంతో అనగదొక్కేసిరు. అప్పట్లోనే ఎంతోమంది అమరులయ్యారు. అది ఒరిజినల్ ఉద్యమం. 1969లో తెలంగాణ కోసం ఏ ఉద్యమం అయితే లేచిందో అది ఒరిజినల్గా లేచింది. అది ఓన్లీ విద్యార్థులతోనే ఉంటుండే. అప్పుడు ఎంతోమందిని చంపిర్రు, అనగదొక్కిర్రు, లేకుండా చేసిర్రు. ఈ కాలక్రమేణా వస్తున్నది. ఇక ఈ ఆంధ్ర వాళ్ళు షాపులు కూడా పెట్టుకున్నారు. ఈ ఆర్ఎస్ బ్రదర్సు, జేసీ బ్రదర్సు, చందన బ్రదర్సు ఇటువంటి షాపులు పెట్టడం వల్ల సాధారణ ప్రజలకు కూడా తెలిసి వచ్చింది ఈ ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలిసి వచ్చింది. చిన్న చిన్న కంపెనీలు పెట్టుకున్నాం విలేజ్లల్లో. ఇప్పుడు ఊరు పరిసర చివర ప్రాంతాలలో కొన్ని కంపెనీలు పెట్టుకున్నప్పుడు ఆ కంపెనీలలో ఉద్యోగాలు ఏందో మేనేజర్లు మిగతా పోస్టులన్నేమో ఆంధ్రాల నుంచి పిలిపించుకొని వాళ్ళని పెట్టుకునేది. ఈ మోతబరుగులు ఇవన్నీ చేసేదేమో తెలంగాణ వాళ్ళని తీసుకునేది. తెలంగాణ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ జనాభా ఎక్కువ, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ. ఇక వాళ్ళు చెప్పినట్టే మన దగ్గర ఉన్న కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఇంటుండేది. ఈ తర్వాత తెలుగుదేశం వచ్చినాక కూడా కొంతమందిని ఏం చేశారంటే ఈ తెలంగాణలో కొంతమందిని తీసుకునేది, పవర్ లేని మంత్రి పదవులు ఇచ్చేది, పవర్ లేని మంత్రి పదవులు ఎమ్మెల్యేలకు ఇచ్చేది, కీలుబొమ్మలా కూసబెట్టుకొని చేసిరు. అయితే ఈ తరుణంలో తెలుగుదేశంలో ఉన్న కేసీఆర్ కూడా చూసిండు, ఏంది మనము వీళ్ళని అడుక్కునే పరిస్థితి ఏంది అనే ఆలోచనలో పడ్డాడు కేసీఆర్కు ఓన్లీ డిప్యూటీ స్పీకర్ ఇచ్చి వదిలేసిన తర్వాత ఏది ఇవ్వకపోయేసరికి కేసీఆర్ కూడా మనం ఇట్లా అయితే బాగలేదు,
ఏం చేయాలి? తెలంగాణ ఉద్యమానం అనేది లేబట్టాలి. లేబడితేనే మనకు ఒక భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈయనకి ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, గతంలో ఆల్రెడీ తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిరు, ఎంతోమంది కొట్లాడిరు. ఆ పేరు చెన్నారెడ్డి వీళ్ళకి వచ్చింది. ఈ ఇప్పుడు ఆ అంశాన్ని మనం ఎత్తుకుందామని చెప్పేసి ఎత్తుకున్నాడు. ఈ ఉద్యమాన్ని ఎత్తుకున్నప్పుడు ఎట్లా అంటే, ఉద్యమం లేస్తున్నప్పుడు ఆంధ్రలో కూడా, రాయలసీమ ఆంధ్రాలో కూడా వాళ్ళకు కూడా ఒకరి మీద ఒకరికి పోటీ ఏర్పడ్డది. ఇప్పుడు అటు ఆంధ్రోళ్ళు సంపాదించుకున్నారు, రాయలసీమ వాళ్ళు సంపాదించుకున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఆయన పదవి కూడాలి, ఏం చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది కదా, ఈ ఉద్యమ నాయకులను ఏం చేసుకురంటే రెచ్చగొట్టేది, వాళ్ళ మీద ఉసిగొలిపేది, వాళ్ళ మీద ఇక అక్కడ ఉన్న వాళ్ళ కొన్ని ఉంటాయిగా వ్యాపారాలు. ఈ ఉద్యమ సమయంలో ఈ ఉద్యమానికి పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలన్నప్పుడు ఇక ఉద్యమ జేఏసీలు ఏర్పడ్డాయి, విద్యార్థి జేఏసీ, రాజకీయ జేఏసీ, ఇక నిరుద్యోగ జేఏసీలు, రకరకాల జేఏసీలు ఏర్పడ్డాయి. ఒకప్పుడేమో ఓన్లీ విద్యార్థులల్లో ఉండే, ఇప్పుడు అన్ని రాజకీయాలల్లో, ఉద్యోగులల్లో, నిరుద్యోగులల్లో అన్నిట్లల్లో జేఏసీలు ఏర్పడ్డాయి. జేఏసీలు ఏర్పడి ఎక్కడెక్కడైతే ఆంధ్ర కంపెనీలు ఉన్నాయో, ఆంధ్ర వ్యాపారాలు ఉన్నాయో వాటి మీద ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పడ్డది. వసూళ్ళు చేసుకుంటూ వస్తున్నది. బాగా వసూళ్ళు అవుతున్నాయి, మంచిగానే వసూళ్ళు అవుతున్నాయి. దానికి కొంత ఉద్యమానికి ఖర్చు పెడుతున్నాడు. సరే, ఉద్యమం నడవాలి అంటే మరి ఖర్చులు కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గర మంచిగానే వసూలు చేసుకుంటా నడిపించిండు ఉద్యమం. వాళ్ళ దగ్గరనే వసూలు చేసేది, వాళ్ళ మీదనే ఉద్యమం చేసేది. ఎందుకు వాళ్ళు ఇచ్చేది అంటే, ఇంకొక అవతల అనే పదవి దింపడం కోసం ఈయనని వాడేది వాళ్ళు. ఈయన ఏం చేసిండంటే, ఈ మంత్రి పదవుల కంటే కూడా ఇదేదో బాగున్నది, ఈ ఉద్యమం పేరు మీదనే మంచిగా వస్తున్నది మనకు ఆదాయం, ఎవరిని ఏం సంగతి అంటే రాలుతున్నాయి, బాగున్నది అని అనుకొని నడిపిస్తున్నాడు. ఈ నడిపిస్తున్న తరుణంలో జయశంకర్ సారు వీళ్ళందరూ ఇప్పుడు ఈయన దగ్గర ఉండి ఎట్లా ఉద్యమం చేయాలి, ఏం చేయాలి, కార్యాచరణ రూపొందించేది. అయినా కేసీఆర్ ఎవరి మాట వినకపోయేది. తెలంగాణ రాదు అన్న విషయం కూడా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ వాళ్ళు ఇయ్యరు, మనం వాళ్ళతోని ఎంత కొట్లాడినా ఇంతవరకే కొట్లాడాలి, ఢిల్లీలో మనం కొట్లాడలేము, మనతోని కాదు రాదు అని అనుకునే ఉద్యమం సాగిస్తున్నాడు. ఉద్యమం సాగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ పోయింది, తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక వైఎస్ఆర్ ఒక బలమైన నాయకుడు. ఇక ఆయన ఏం చేసిండంటే, ఈ ఉద్యమం చేస్తున్నారు తెలంగాణ గురించి, తెలంగాణ అని చెప్పేసి ఆయన ఏం చేసిండంటే, తెలంగాణకే సపరేట్గా నిధులు ఇచ్చుకుంటూ తెలంగాణనే డెవలప్ చేస్తే ఈ తెలంగాణ ఉద్యమం అనేదే ఉండదు కదా అనే ఆలోచనతోని ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి, 610 జీవో అని చెప్పేసి, ఇక ఈ రకరకాల తెలంగాణ వాళ్ళ కోసం కొన్ని తీసుకొచ్చిండు. అప్పుడు తెలంగాణ రైతుల కోసం కూడా ఆలోచన చేసి, ఇక ఈ సాగర్ జలాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసిండు. ఇవన్నీ ఏర్పాటు చేసి తెలంగాణనే డెవలప్ చేయాలి, తెలంగాణని డెవలప్ చేస్తే ఈ తెలంగాణ, ఈ ఉద్యమ పార్టీ ఏది ఉండదనేది ఒక ఆలోచనతోని ఆయన మొదలుపెట్టి స్టార్ట్ చేసినప్పుడు ఆ ఉద్యమ సమయంలో అంటే కేసీఆర్ రాజీనామాలు చేస్తుండే, రాజీనామా చేసి ఎలక్షన్లకు పోతుండే. 30 సీట్లుండి రాజీనామా చేసి మళ్ళీ పోయి పోటీ చేసి గెలిచేది ఎన్ని అంటే 15. అంటే అప్పటికి కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు, తెలంగాణని చేస్తలేరు. చేయక ఇక ఇది అయ్యేటట్టు లేదు, ఇది కాదు అని అనుకొని కేసీఆర్ కూడా చేతులెత్తేసిండు ఆ టైంలో. ఇక ఈ వైఎస్ఆర్ ఉన్నన్ని రోజులు తెలంగాణ రాదు వైఎస్ఆర్ అనేది ఇక ఆయన ఆశలు వదులుకొని ఇక సైలెంట్గా ఉంటున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది అయితలేదు, ఇక కాదు అనుకొని వదిలేసిండు. ప్రమాదవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు కాలం చేసిరు. తర్వాత రోషయ్య వచ్చినాక కేసీఆర్ మెల్లగా మళ్ళీ బయటకు వచ్చి నాకు రాహు ఇన్ని రోజులు అడ్డం పడిండే, నాకు తొలగిపోయినాయి అన్ని అడ్డంకులు, ఇక తెలంగాణ కోసం కొట్లాడతామని మళ్ళీ మొదలుపెట్టిండు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు అందరు వచ్చినప్పుడు మొదలుపెట్టిండు, లొల్లి చేస్తున్నారు. ఈ లొల్లి చేస్తుంటే అయితే ఏమైంది, పార్టీ మొత్తం బలహీన పడిపోయింది. టీఆర్ఎస్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు, బలహీన పడిపోయింది. కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నది అప్పుడు, చాలా అంటే మామూలు బలంగా ఉన్నది. నాయకుడు మారేసరికి కొంచెం లోపల కొట్లాటలు, దాంతోపాటు ఇక జగన్ నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే వెళ్ళిపోతాని ఇక ఆయన కేసులు అయిపోయి ఆయన పోయి కాంగ్రెస్లో అంతర్గత కొట్లాటలు వచ్చే వీక్ అయిపోయింది. రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా వచ్చిన తర్వాత ఈయన ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నది. ఏం చేసిండు, పార్టీని బలంగా తయారు చేయాలి, పార్టీ చాలా వీక్ అయిపోయింది. ఎంతోమందిని ఈ ఉద్యమ కాలంలో కూడా ఇది ఒకటి గుర్తుపెట్టుకోరి, ఈ ఉద్యమం మొదలైన కానుంచి 2001 ఆ కాలం నుంచి మొదలైన కానుంచి కూడా
కేసీఆర్కు రాజకీయంగా ఆర్థికంగా ఎంతోమంది సాయం చేశారు. అప్పుడు ఈయన ఎమ్మెల్సీ చేసిండు ఒక రెహమాన్ అని. రెహమాన్ కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తి. కేసీఆర్కి ఉద్యమానికి సాయం చేస్తుండే. జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, ఈ మందాడి సత్యనారాయణ, వికారాబాద్ చంద్రశేఖరు, జిట్టా నాగేషు, ఇట్లా చాలామంది నాయకులు ఉండే. వీళ్ళందరినీ అనగదొక్కుంటూనే లాస్ట్కు 2014 దానికి వచ్చిండు. ఆలే నరేంద్ర కూడా ఉండే ఉద్యమం సమయంలో ఈయన పెట్టినప్పుడు ఆయన కూడా పార్టీ పెట్టిండు, టీఎస్ఎస్ అని, తెలంగాణ సాధనా సమితి అని. ఆయనను కూడా అన్నారు రావే అని, కలిసి కొట్లాడదామని పిలిచిండు. తర్వాత ఆయనని సెకండ్ ఫోటో కింద వేస్తుంటే సెకండ్ లీడర్ అని. కేసీఆర్కి నచ్చదు అది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నాకే పేరు రావాలి, నేనే ఉండాలని ఆయనని క్లోజ్ చేసిండు. ఎందుకంటే ఆయన ఆర్థికంగా వీక్గా ఉన్నాడు. ఈయన ఉద్యమం పేరుతోని బాగా సంపాదించుకొని మంచిగా కొల్లగొట్టేసిండు, అందరిని బెదిరించుకొని. ఈయన ఒక ప్లాన్ ప్రకారం ఆంధ్రోళ్ళ దగ్గర నుంచి గట్టిగానే వసూలు చేసి స్టాండర్డ్గా అయిండు. ఆయనను క్లోజ్ చేసిండు. దీన్ని బేస్ చేసుకొని విజయశాంతి కూడా ఒక పార్టీ పెట్టింది, తల్లి తెలంగాణ అని. అంది ఫెయిల్యూర్ అయిపోయింది. ఆమెను కూడా ఇలా కలిపేసుకున్నాడు. మరి తర్వాత ఆమెను కూడా తొక్కేసిండు, బయటికి పంపించేసిండు. ఇట్లా కొద్ది రోజులు ఏం చేసిండు, టీడీపీతోని పొత్తు పెట్టుకుండు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కొద్ది రోజులు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుండు, మంత్రి పదవులు అనుభవించిర్రు, అన్నీ చేసిర్రు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి సమయం వచ్చేసరికి ఏం చేసిరంటే, ఈయన ఏం చేసిండు, పార్టీ మొత్తం వీక్ అయిపోయింది. లేవాలే, ఈ ఒక నినాదం ఎత్తుకుండు, తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టాలి, కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చేస్తా ఇక మొదలు పెడతా అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిండు. ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టినోడు కంటిన్యూ చేయాల్సిండే. ఏంటంటే ఎట్లయినా పోలీసు వాళ్ళు వస్తారు, ఎత్తుకపోతారు, మళ్ళీ తినిపిస్తారు, తాగిపిస్తారు, సెట్ చేస్తారు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ గతంలో లాగలేదు. ఇదంతా ఏంటంటే కేసీఆర్ చేతిలో నుంచి ఉద్యమం అనేది ఎప్పుడో జారిపోయింది. విద్యార్థుల చేతులకు, నిరుద్యోగుల చేతులకు, తెలంగాణ ప్రజల చేతులకు ఎవరు వద్దన్న ఇక ఇనే పరిస్థితుల్లో జనాలు లేరు. ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేసి తర్వాత ఈయన చచ్చిపోయేటట్టున్నాడు, లెవెల్స్ పడిపోతున్నాయని అన్నారు. తర్వాత ఈయన చేసిన ఉద్యమంలో ఖమ్మం హాస్పిటల్ ఉన్నప్పుడు కవిత కూడా ఈయన తాగలని చెప్పేసి ఇడ్లీలు తినిపించింది, ఈయన జ్యూస్ తాగిండు, అన్ని వీడియోలు బయటకు వచ్చినాక విద్యార్థులు ఏం చేశారంటే, ఇటువంటి దొంగ నాయకుడు ఇక వద్దు అని చెప్పేసి కేసీఆర్ దిష్టి బొమ్మ తలగబెట్టేసి ఇక మేమే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో మొదలుపెట్టిర్రు. అప్పుడు ఎట్లా అంటే ఇట్లా ఆజ్యం పోసి ఇట్లా రగులుతున్నది. కేసీఆర్ దిష్టి బొమ్మలు తల్లేసిరు, కేసీఆర్ వద్దని చెప్పేసి ఆంధ్ర అనేసిరు. అనగానే ఇక కేసీఆర్ మొత్తం ఇక మనం మనుగడకే ప్రమాదం అయిపోయింది, మనం దేంట్లో కూడా చెల్లకుండా పోతాం, ఇక ఏం చేయాలి, లాభం లేదు, ఇక ఎట్టనన చేసి కంటిన్యూ చేయాలి, లేకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని మళ్ళీ కంటిన్యూ చేసిండు. కొద్ది రోజులు చేసి మళ్ళీ ఎమ్మటే కంటిన్యూ చేసిండు. నిజంగా వ్యక్తి ఎవరన్నా ఒక్కరోజు 24 గంటలు ఖచ్చితమైన ఉపవాసం ఉంటే తెల్లారి నీకు తెలుస్తుంది. ఈయన 9 రోజులు 10 రోజులు దీక్ష చేసిన అన్నాడు. ఆయన పర్సనాలిటీకి ఉండగలుగుతాడా? ఇక వాస్తవాన్ని చెప్పుకోవాలంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా చేయాలి, ఎట్లా కొట్లాడాలి నిత్యం అనేది అయితే తెలంగాణ ప్రజలకైతే ఒక హింట్ ఇచ్చిండు, ఒక దారి చూపించిండు. కొట్లాడే దారి మాత్రం చూపించిండు. అయితే ఇంకా ఇదంతా చూపించిండు. అందరు కొట్లాడుతారు, విద్యార్థులు మాత్రం ఘోరంగా కొట్లాడుతారు. ఇక లాస్ట్కి ఏం చేసిందంటే, కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, తెలంగాణ ఈ ఉద్యమం బాగా కొట్లాడుతున్నారు. ఇక ఏ సంస్థలు నడుస్తలేవు, ఉద్యోగులు కూడా ఇక పెన్ డౌను, అందరూ ఉద్యోగాలు బంద్ చేసిరు. ఆర్టీసీ కూడా సమ్మె ఏకకాలంలో మొత్తం డౌన్ చేసి పడేసారు. చేసినప్పుడు ఈయన మళ్ళీ ఇక్కడ ఫామ్ హౌజుల్నే ఉన్నాడు. వీళ్ళిద్దరే ఎంపీలు ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. అక్కడ పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది. సోనియా గాంధీ పాపం నిజంగా తెలంగాణ ఇచ్చిన తల్లి అనే చెప్పుకోవాలి. అయితే వీనేమనుకున్నాడంటే, ఎంతమంది కొట్లాడినా వాళ్ళు ఏడిస్తారు, తెలంగాణ ఓషిమ ఉన్నది, ఇద్దరం అంత ఆల మనసులైనా సపరేట్గా కూర్చుంటారు, తెలంగాణ ఇయ్యరు అనే ఒక నమ్మకంతో, బలమైన నమ్మకంతో ఉన్నాడు. దానికంటే ముందు కూడా ఒక డైలాగులు కొట్టిండు ఇయ్యడని. తెలంగాణ ఇస్తే నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తే నాకు ఇంతకంటే పెద్దగా నాకు ఏ పదవి అవసరం లేదు, నాకు తెలంగాణ ఇస్తే చాలు అని అన్నాడు. దాంతోపాటు ఈ డైలాగులు కొట్టుకోండి, ఒకవేళ తెలంగాణ వస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని కూడా చెప్పిండు. దాంతోపాటు దళితులకు 3 ఎకరాల భూమి, రకరకాల హామీలు ఇవన్నీ ఎలక్షన్లలో చేసిండు. అన్నాక పార్టీని మెర్జ్ చేస్తా అని చెప్పిండు, అన్నీ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యాలి అని అనుకున్నప్పుడు ఏంది అంటే, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇది వాస్తవం. ఇది తెలంగాణ ఇస్తే, తెలంగాణ ఏర్పడితే మాత్రం ఆంధ్రాలో ఎవరు ఓటేయరు,
ఆంధ్రాలో మాత్రం చచ్చిపోతుంది అనేది ఉన్నది. మరి తెలంగాణలో ఇస్తే తెలంగాణలో వాళ్ళు ఓట్లు వేస్తారు అనే ఒక నమ్మకము ఏర్పరచుకున్నారు. కాంగ్రెస్ ఏర్పరచుకున్నది. ఇక ఇయ్యాలి, ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు, సరే కొద్ది రోజులు చేసి చల్లగైతారేమో అని అనుకున్నాం, కానీ ఇక వీళ్ళు ఆగేటట్టు లేరు అని చెప్పేసి ఈ విషయం మీద పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ఈయన లేడు, ఈ పోటేష్ ఏమో ఫామ్ హౌస్లో పన్నాడు. అయితే తెలంగాణ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వద్దు అనే చర్చ జరుగుతున్నది. చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, ఆయన ఇంక స్వచ్ఛ సొరగాన ఉన్నట్టుండు, కానీ తెలంగాణ ఏర్పడడానికి ప్రధాన కారణం ఆయన చెప్పిండు. గంటన్నర సేపు ఎందుకు ఇవ్వాలి తెలంగాణ ఎట్లా ఆగమైంది, తెలంగాణని ఎట్లా ఆగం చేసిరు అనేది క్లియర్గా చెప్పిండు. సినిమా ఇండస్ట్రీలో కూడా తెలంగాణ వాళ్ళని ఎదగనియట్లేదు, వ్యాపారాలలో కూడా ఎదగనియట్లేదు. తెలంగాణ భూములు మొత్తం దోసుక తిన్నారు. తెలంగాణ భూములలో ఫ్యాక్టరీలు పెట్టుకొని తెలంగాణ మొత్తం కాలుష్యం అయిపోతుంది, మొత్తం కాలుష్య కొరలలో చిక్కుకుపోయింది. ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు, వీళ్ళు ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టుకుంటున్నారు, వీళ్ళ భూములలో పంటలు పండించుకుంటున్నారు. తెలంగాణ కనీసం ఫ్యాక్టరీలలో కూడా మొత్తం గుమస్తాపో జాబులేమో తెలంగాణ వాళ్ళకు, మంచి మంచి జాబులు వీళ్లకు, ప్రభుత్వ ఉద్యోగాలు సైతం వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ మీద రిక్రూట్ చేసుకోవాలి, తర్వాత పర్మనెంట్ చేసుకోవాలి. ఇట్లా తెలంగాణ వాళ్ళని ఎక్కడ కూడా జాబులలో లేకుండా చేసిరు. తెలంగాణని ఒక ఎట్లా అంటే బందీలుగా చేసి వీళ్ళు ఆట ఆడుకుంటున్నారు ఆంధ్ర పాలకులు. ఎక్కడ కూడా నీళ్లు కూడా తెలంగాణకు వచ్చే దిక్కు లేదు. ఓన్లీ ఇక మొత్తం ఆగమైపోయింది. ఏది బోరు బోర్లతోనే తెలంగాణలో వ్యవసాయము. వీళ్ళు ఎక్కడ కూడా ఆర్థికంగా బలంగా లేరు అని చెప్పేసి ఇక ఎన్ని రకాలల్లో చెప్పాలో తెలంగాణ ఎందుకు కావాలో అని చెప్పేసి అన్ని రకాలుగా పార్లమెంట్లో గలమెత్తింది జైపాల్ రెడ్డి. మరి అక్కడ ఎంపీలు, తెలంగాణ ఎంపీలు, ఆంధ్ర ఎంపీలు ఉన్నారు. ఇవన్నీ ఉన్నారు. తెలంగాణ ఎందుకు ఇయ్యొద్దు అని చెప్పేసి ఆంధ్ర ఎంపీలను అడిగారు అక్కడ స్పీకర్ గారు. మేము హైదరాబాద్లో వచ్చినాం, డెవలప్ చేసినాం హైదరాబాద్ను మొత్తం, మమ్మల్ని ఇప్పుడు తెలంగాణ ఇస్తామంటే మేము ఎక్కడికి పోవాలి అని చెప్పేసి వీళ్ళు పట్టుమని ఒక 10 నిమిషాలలో కూడా ముగించేసారు. మా ఆస్తులు ఉన్నాయి, మా ఆస్తులకు మరి రక్షణ ఎక్కడ ఉంటుంది, మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టినాము అని చెప్పేసి అదొక్కటి మాత్రమే చెప్పారు. పెట్టుబడులు ఎవరి కోసం, వాళ్ళ కోసం పెట్టుకునే అది చెప్పేసరికి సోనియా గాంధీ డైరెక్ట్ చెప్పేసింది, తెలంగాణకు సహకరించాలనుకుంటే హౌజ్లో ఉండండి, తెలంగాణని వ్యతిరేకించే వాళ్ళు హౌస్ బయటికి పోండి అని చెప్పేసి హౌస్ గొల్లాలు పెట్టేసి తెలంగాణ అనౌన్స్ చేసేసింది. అంటే ఇక్కడ ఎవరు గ్రేట్ అంటే నువ్వు కేసీఆర్ కూడా వివరించలేకపోయాడు. కేసీఆర్ లేడు, తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాగానే ఇంకా కేసీఆర్ ఏం చేసిండు, ఇక బీరువాలో ఉన్న బట్టలు గిట్టలు తీసిండు, తెల్లయి కింద మీద తెల్ల వేసిండు, మొత్తం ఫ్యామిలీని హరీష్ రావును అందరిని తీసుకొని పోయిండు. సోనియా గాంధీ దగ్గర పోయిండు, కాళ్ళ మీద పడ్డాడు, మాట్లాడుకున్నాడు, కలిసి మంచిగా ఫ్యామిలీ ఫోటో దిగిరు, తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పిండు, అన్నీ చేసిండు. అక్కడ ఆంధ్రాలోనేమో సోనియా గాంధీ మొత్తం దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. అక్కడ ఆంధ్రాలో మొత్తం ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిరు. అక్కడ తెలంగాణ పార్టీ చచ్చిపోయింది ఆంధ్రాలో. మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన పార్టీకి తెలంగాణలో పట్టం కట్టిరా అంటే కట్టలే. అదొక్క చరిత్ర తప్పిదం, అదొక్కటి జరిగింది. ఇచ్చినందుకు నిజంగా తెలంగాణ ప్రజలు 2014లో పట్టం కట్టింటే ఇవాళ ఈ అప్పుల ఉబిల దిగకపోతుండే. అందరూ ఏమనుకున్నారంటే కాంగ్రెస్ గినక పట్టం కడితే మళ్ళా ఆంధ్రోళ్ళు ఏమైనా పరిపాలిస్తారేమో, తెలంగాణ ఆగమైపోతుందేమో అని ఒక భయంతోని టీఆర్ఎస్కు పట్టం కట్టిరు. ఇది వాస్తవం. లోపల ఒక భయం ఉండే, మళ్ళీ ఎందుకులే మనోనికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ఇచ్చిరు. మంచిగా ఉన్నది, చాలా సంతోషం. అరే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, ఓకే మనోడు పరిపాలిస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, బాగుపడతాం, ఆ ముచ్చట్లు చెప్పిండు. అప్పుడు ఎలక్షన్ల ముందల చాలా ముచ్చట్లు చెప్పిండు. మనని మనం పరిపాలించుకోవాలి, బంగారు తెలంగాణ చేసుకుందాం, కరీంనగర్ని టర్కీ చేద్దాం, ఏదైనా డల్లాస్ చేద్దాం, ఈ రకరకాల ముచ్చట చెప్పిండు. తెలంగాణలో ఏంటంటే ఏనైనా కళ్ళకాన్నో గిన్నో కూర్చున్నాడు, ముచ్చట చెప్తుంటే ఒకటే నవ్వుకునేది, సంతోషపడేది. ఆ మాటలు క్యాచ్ చేసి అన్ని సొల్లు ముచ్చట చెప్పిండు. అధికారంలోకి వచ్చిండు. ఎట్లా పరిపాలించాలి, ఏం చేయాలి, పరిపాలన మీద అవగాహన లేదు. మంత్రిగా చేసిండు, కానీ ఎన్నడూ కూడా పోయి ఆఫీసులలో కూర్చొని పరిపాలన ఎట్లా చేయాలి ఏంది అనేది ఏం లేదు. అధికారులే చేసేది. ఆయనకు అనుభవం లేదు. ఇక పిచ్చోని చేతుల రాయి. ఇక కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని కనుక ఏర్పాటు చేస్తే మనకు ఉద్యోగం లేక ఎట్టు ఉంటుందో పరిస్థితి, అటువంటి పరిస్థితి. మిగులు బడ్జెట్తో ఇచ్చిర్రు రాష్ట్రాన్ని. మరి ఎట్లా పరిపాలించాలి? మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని
ఉన్నాయన్నీ తిందాము, అప్పు కూడా పుడుతుంది, ఈ రకంగా పరిపాలన సాగించింది. కేసీఆర్ చేసిన తప్పు అది. నిజంగా కేసీఆర్ ఇలా జాతిపిత ఉంటుండే తెలంగాణకు. కేసీఆర్ కనుక ఈ అప్పులు చేసి ప్రభుత్వ భూములు మొత్తం దోపిడీ చేసి ప్రతి స్కీమ్ను ఒక స్కామ్ చేసి ఒక తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డది. దాన్ని కప్పిపుచ్చుకుంటేందుకు రకరకాలుగా మీడియాలలో ప్రచారం చేసుకుంటున్నాడు తప్పితే, కానీ కేసీఆర్ కనుక నిజంగా తెలంగాణకు ఆదాయం ఎట్లా సృష్టించుకోవాలి అనే ఒక లక్ష్యంతో, ఎట్లా వనరులు సృష్టించాలి, ఆదాయం రావాలి ఫస్ట్ అనే ఒక ఆలోచనతోని పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ విదేశాలకు పోయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే విదేశాలకు పోతున్నాడో ప్రతి దానికి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. కేసీఆర్ ఎన్నడను పోయిండా 10 సంవత్సరాల కాలంలో? నిజంగా ప్రజలారా, నేనేదో భజన చేస్తున్నాను కాదు, మీ గుండె మీద మీరు ఆలోచన చేసుకొని, మీ గుండె మీద మీరు చేసుకొని ఆలోచన చేయండి. కేసీఆర్ ఎన్నడన్నా విదేశాలకు పోయిండా? ఏదో కేటీఆర్ పోతుండు కదా అని అంటారు. కేటీఆర్ పోతుండు వేరు, కేసీఆర్ పోయింది వేరు. కేటీఆర్ వీళ్ళందరూ ఇక్కడ సంపాదించింది అక్కడ పెట్టుబడులు పెడుతందుకు కేటీఆర్ పోయిండు. ఇలాంతా బయటపడ్డది. నిజంగా కనుక కేసీఆర్ మంచిగా పరిపాలించింటే, పరిశ్రమలు తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి ఈ ఆర్థిక దోపిడీ చేయకుండా, దీనికోసం ప్రతి స్కీమ్ ఒక స్కామ్ చేయకుంటే, ఇవాళ నిజంగా కేసీఆర్ కనుక సంపాదించుకోకుండా దళితుడినే ముఖ్యమంత్రిగా చేసి ఉంటే, ఇవాళ కేంద్రం మెడలు కూడా ఉంచుతురు తెలంగాణ ప్రజలు. 500 నోటు మీద కేసీఆర్ ఫోటో కూడా వేస్తుండే. కానీ ఆ నోట్ల కోసమే కేసీఆర్ ఇంత దిగజారి మొత్తం తెలంగాణని ఆగం చేసిండు. ఆ పైసల కోసం కకృతి పడి తెలంగాణని ఆగం చేసి లక్షల కోట్లు, దగ్గర 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. స్టార్టింగ్ 5 సంవత్సరాలు ఏం చెప్పిండు? పుట్టంగానే నడతా ఆడా ఈ డైలాగులు, పెళ్ళి కాగానే పిల్లలు పుడతా ఆరా, ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చి రెండవ దఫాలు ఏం చేసిండంటే రైతు బంధు అనేది ఏర్పాటు చేసిండు. రైతు బంధు ఎందుకు ఏర్పాటు చేసిండంటే ఒక స్వార్థం కోసం. ప్రభుత్వ భూములు మొత్తం కొల్లగొట్టిండు. ఇవన్నీ అప్పటికి ప్రజలకు తెలియదు, అవగాహన లేదు, సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు. ఏదో అంటుంటారులే రాజకీయ నాయకులు అదే అని అనుకున్నారు. ఎంత చెప్తున్నారు చాలామంది. తీన్మార్ మల్లన్న ఒకడు మాత్రం చాలా నెత్తి గుద్దుకొని చెప్పిండు, ఇట్లా దోపిడీ జరుగుతుందిరా నాయన, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని. ఇక రేవంత్ రెడ్డి అందరు ఎత్తుకున్నారు. ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే, అరే చలో భయ్ తెలంగాణ కోసం కొట్లాడిండు, సరే పరిపాలిస్తుడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉండని మంచిదే కదా, పెద్ద మనిషి కానీ అని అనుకున్నారు. ఈ దోపిడీ చూసి మళ్ళీ ఒక ఉద్యమంలాగా మొదలుపెట్టిరు. ఇక కేసులు పెట్టిస్తున్నాడు. కేసీఆర్ ఎట్లా అంటే ఇక నిరంకుశ పాలన, హిట్లర్ పరిపాలన సాగించడం మొదలుపెట్టిండు. ఇక బంతిని ఎంత కొడితే అంత లేస్తుంది అన్నట్టుగా ఇక హిట్లర్ పరిపాలన సాగించి ఇక ధర్నాకు దిగిన వాళ్ళని కాళ్ళకు చేతులకు బెడీలేసుడు, మల్లన్న సాగర్ బాధితులను కావచ్చు, ఇక రకరకాలు ధర్నా చేసిన వాళ్ళని జైల్లో లేసుడు, ధర్నా చౌక్ ఎత్తేసుడు, ప్రగతి భవన్కు మొత్తం కంచేసుకునుడు, ఎవరిని గలవకుండా ఇక ఎట్లాంటి హిట్లర్ పరిపాలన సాగించింది. ప్రజలు జీర్ణించుకోలే. ఉద్యమాలు చేసిన రక్తం తెలంగాణ ప్రజలది. నువ్వు ఎవడు నీకు అధికారం ఇస్తే నువ్వు ఇవాళ గడ్డ మీద కూర్చొని నువ్వు మమ్మల్ని శాసించి మమ్మల్ని జైల్లో పెడతావా? ఉద్యమకారులను అనగదొక్కి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తావా? ఇవన్నీ ప్రజలకు అన్నీ మైండ్లకు ఎక్కిపోయినాయి. ఈ కేసీఆర్ అనేటోడు ఇక వద్దు, రాష్ట్రాన్ని ఆగం చేసిండని 10 సంవత్సరాల తర్వాత తేరుకున్నారు. మొదటి 5 సంవత్సరాలకే తేరుకున్నారు. కానీ ఈ రైతు బంధు అనే పేరు మీద ఇక భూములు కొల్లగొట్టి వాళ్ళ కార్యకర్తలకు ఆలకేసి ఈ రైతు బంధు అందరికి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు ఈ రైతు బంధు అంటే కూడా 50 లక్షల మంది రైతులు ఉంటారు, ఈ కుటుంబాల 2, 4 ఉంటారు కదా, అందరు కలిసి ఓట్లేసినా మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని ఆ లక్ష్యంతో రైతు బంధు తెచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిండు. అందరికీ లాస్ట్కి ఏమర్థమైందంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిండు, ఏం చేయాలి? ఎవడు కూడా ప్రశ్నించలేకపోతున్నాడు. వాళ్ళు 1, 2, 3 ఏళ్ళ మీద లెక్క పెట్టేటోళ్ళే ప్రశ్నించేటోళ్ళు ఎవరూ లేరు. ఇక మొదలైంది. ఇక మళ్ళా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కేసీఆర్ అనేటోడు వద్దు అని అనుకొని ప్రజలు 2023లో బుద్ధి చెప్పిరు. వాస్తవం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏదో అద్భుతాలు చేస్తుంది అని కాదు, ఈ దోపిడీ దొంగల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి ఫస్ట్. అటు కేటీఆర్ విపరీతంగా సంపాదించిండు, అటు హరీష్ రావు విపరీతంగా సంపాదించిండు. వీళ్ళు సంపాదించకుండా ఉంటే, మూడో కంటికి తెలవకుండా సంపాదించుకున్నా వీళ్ళకి అంతో ఇంతో విలువ ఉంటుండే.
ఇక ఇదంతా చూసిరు. వీళ్ళ చేతుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పియాలని ఒక ప్రజలు ఒక కంకణం కట్టుకున్నారు. వేరోళ్ళు వస్తారు, ఏదో చేస్తారు, ఏదో అని కాదు. ఆ టైంలో ఎవరు కనపడ్డారంటే తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి కనపడ్డాడు. రేవంత్ రెడ్డిని అన్నిసార్లు జైలు వేసినా, బిడ్డ పెళ్ళప్పుడు జైలు వేసినా, జైళ్ళ నుంచి వచ్చి జైలుకు పోయిండు. అంతా పోరాడుతున్నాడు, బాధపడుకుంటా ఎమోషనల్గా మాట్లాడిండు. బిడ్డని కాలు చేతులు కట్టి గుంజుకొస్తా, నేను ఇక సత్యాంత వరకు వదిలిపెట్టాను అన్నప్పుడు జనాలల్లో ఒక చిన్న నమ్మకం ఏర్పడుతుంది, స్టార్ట్ అయింది. అరే వీళ్ళని గద్దె దింపాలి అని అంటే ఇది రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది అనుకొని రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు. ఇది జరుగుతున్నది. అదే కేసీఆర్ గనక నిజంగా మంచిగా పరిపాలించుంటే, ఇప్పుడు ప్రతి స్కీమ్ స్కామ్ చేయకుండా ఉంటే ఇలా తెలంగాణ జాతిపిత అంటే కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేతురు. ఇలా తెలంగాణ ద్రోహి, తెలంగాణ దొంగ అయిపోయింది. ఎందుకంటే ప్రతి స్కీమ్ స్కామ్ చేసి ఇవాళ తెలంగాణని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిన వాడిని జాతిపిత అంటారా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అంటున్నారు. కాళేశ్వరం ఎందుకు కట్టిండు? కాళేశ్వరం చుట్టూ ఎవరి భూములు ఉన్నాయి? అది చుట్టూ ముక్కేడుందంటే ఇట్ట ఎందుకు తీసుకొచ్చిండు? ఈయన భూమి దగ్గర నుంచి ఈయన దాంట్లోకి వెళ్ళే ఆ లైన్ ఎందుకు కలుపుకున్నారు? ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు. నువ్వు ప్రకృతి సహజంగా ఎట్లయితే నీళ్ళు వస్తున్నాయో అట్లా పోతే బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ ఈడ కాళేశ్వరం అనేది కట్టి అన్నారం, సుందిల్లా ఇవి కట్టుకుంటా ఇట్లా స్టోరేజ్ చేసి మళ్ళా పైకి పోసి వర్షాలు వస్తే ఎట్లయినా మళ్ళీ ఇట్టే వస్తాయి. ఎత్తిపోసిన నీళ్ళని మళ్ళీ వదలవలసిందే. ఈ ఎందుకు చేసిండంటే మల్లన్న సాగర్ కాడ నుంచి అక్కడ నుంచి ఈయన గజ్జివెల్లికి లైన్ ఉందన్నట్టు, దాకా పెట్టిండు అన్నట్టు. అక్కడ దాకా తీసుకుపోయి అక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి అటు ఎత్తు మీద పంపులు పెట్టి మోటార్లు పెట్టి బాహుబలి మోటార్లు పెట్టి అక్కడ నుంచి ఈ గజ్జివెల్లికి లైన్ కలుపుకుంటూ ఈయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి లైన్ కలుపుకున్నాడు. ఆ 4 ఎకరాల బావి నింపుతాడు. 440 ఎకరాలు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది కేసీఆర్ ఫామ్ హౌస్, గుర్తుపెట్టుకోరు. మిగతా రైతుల పంటలేమో ఎండిపోతాయి నీళ్లు లేక. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఇది స్వలాభం కోసమే పనిచేసిండు తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం పనిచేయలే. ఇలా కనుక తెలంగాణ ప్రజల కోసం పనిచేసింటే ఇలా జాతిపితనే. మిగతా పంటలు ఉంటుండే ఏది, ఇప్పుడు సజ్జకంకులు కావచ్చు, జొన్నకంకులు కావచ్చు, కందులు కావచ్చు, బొబ్బెర్లు కావచ్చు, పెసర్లు కావచ్చు, అన్ని పంటలు వేస్తుండే ఇంతకుముందు. బావుల కాడ బర్ల కాసుకుంటా సదకంకులు తెంపుకొని కంకులు తినుకుంటా నీళ్ళు తాగి ఇంటికి వచ్చేటోళ్ళు చాలామంది ఉంటుండే. వ్యవసాయం చేసేటోళ్ళు అన్నమే కావాలి, ఇదే తినాలి, ఈ గట్కనే తినాలని బాయికాడ పోతే ఏదో ఒకటి గీత పలికాయనో ఏదో ఒకటి తెంపుకొని కాల్చుకొని తింటుండే, కడుపు నింపుకొని నీళ్ళు తాగుతుండే. ఇవాళ ఆ పంటలు మొత్తం కనుమరుగైపోయినాయి. కారణం ఈ కేసీఆర్. ఆ పంటలు తీసేసి వరి సాగు చేసుకోమని ఈ వరి సాగుకు అలవాటు చేసిండు. వరి అధిక దిగుబడి వస్తుంది. దీన్ని ఏం చేపిస్తున్నారంటే దీన్ని సాకు చూపిస్తున్నారు. పంట తెలంగాణ వచ్చినాకనే ఎక్కువ పంట వస్తుందంటే మిగతా పంటలు బంద్ అయిపోయినాయి, ఈ పంటలు వస్తున్నాయి. ఈ పంట వల్ల మనం ఏం చేస్తున్నాం, మనకేం ఉపయోగపడతలేదు. ఇది మళ్ళా మనము కేంద్రానికి పంపిస్తున్నాం, వాళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మనము బయట నుంచి మనం పప్పు దినుసులు మనం తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర పండించుకొని మనం తినేటోళ్ళము. ఇప్పుడు ఆ పప్పులు ఇవన్నీ బయటికి వెళ్ళి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు రేట్లు కూడా అట్లా అయిపోతున్నాయి. 20 రూపాయలకు 30 రూపాయలకు కిలో ఉంటుండే కందిపప్పు, ఇక 200 దగ్గరికి పోయింది. నూనె పెరిగిపోతుంది, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఒక నిత్యావసర ధరల నియంత్రణ కట్టడి లేకుండా పోయింది. ఓ లిక్కర్ రేట్లు పెంచుకుంటూ పోయిండు, పెట్రోల్ రేటు అందరు తగ్గించి కేంద్రం తగ్గారంటే నేను తగ్గానన్నాడు. ఇక హిట్లర్ పరిపాలన సాగించేసరికి జనాలు యాక్సెప్ట్ చేయలే. ఇలా నువ్వు మీడియాకు నువ్వు ఆస్తులు లక్షల కోట్లు సంపాదించుకున్నావు. విదేశాలలో ఐలాండ్లు చుట్టూ వాటర్ మధ్యలో భూమి ఉంటుంది చూడు, అటువంటి 1000 కోట్లతోని కొనుక్కొని పెట్టుకొని కూర్చొని ఇవాళ విదేశాలలో పెట్టుబడులు పెట్టి నీ పిల్లలు విదేశాలలో చదువుకోవాలి, తెలంగాణ పిల్లలు ఇక్కడనే మూలగాలి, ఉద్యమకారులకు ఏదో ఇంటికో ఉద్యోగం ఇస్తాని అట్లా ద్రోహం చేసి ఉద్యమకారులని అందరినీ ఎట్లా అంటే తెలంగాణని కుక్కలు చింపిన విస్తరి చేసిండు. ఉద్యమకారులని చెట్టుకోళ్ళని పుట్టకోళ్ళని చేసిండు. ఉద్యమ ద్రోహులకు పిలిచి పదవులు ఇచ్చిండు, మంత్రి పదవులు. అటువంటి ద్రోహి తెలంగాణకు జాతిపిత ఎట్లయితాడు మీరు ఆలోచన చేసుకోరు. మేము కొట్లాడినాం,
కేసీఆర్ని ఎవడన్నా ఒక మాట అంటే పడకపోయేది. అప్పుడు ఆ ఉద్యమ సమయంలో అట్లా ఉంటుండే. మా పరిధిలో మేము బాగానే చేసినాం ఉద్యమాలు. కేసీఆర్ స్థాయిలో కేసీఆర్ చేస్తే ఎవ్వరి స్థాయిలో వాళ్ళు చేసిరు. కేసీఆర్ ఒక్కడు చేస్తే తెలంగాణ వచ్చింది కాదు. కాంగ్రెస్ పార్టీ అటు తల్లిని చంపుకొని పిల్లని బతికించింది అన్నట్టుగా ఆంధ్రాల పార్టీని చంపుకొని తెలంగాణకి ఇస్తే అయ్యాల తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారంటే బాగుపడుతుందేమో అని అనుకున్నారు. పాపం ప్రజలు కూడా కాంగ్రెస్కు పట్టం కట్టలేకపోయారు. తర్వాత గుర్తుకొచ్చింది, అరే అమ్మ మేము చేసినాం తప్పు, కాంగ్రెస్కి పట్టం కట్టాల్సింది పోయి ఈ దరిద్రునికి పట్టం కట్టినాము అని చెప్పేసి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇప్పటికైనా ఇంకా 2-3 సార్లకు కూడా కాంగ్రెస్ చేసిన మేలుకు ఇంకో 4 సార్లు పట్టం కట్టినా తక్కువే. ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో చంపుకున్నది కదా, తెలంగాణను బతికిచ్చింది. మళ్ళీ ఈ ఆగమైన తెలంగాణని చక్కదిద్దుడు కూడా కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోరి. గతంలో చాలామంది చెప్తుండే, అరే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎట్లనన్నట్టు బతుకొచ్చురా, గడిచిపోతుంది లైఫ్ అని అంటుండే. ఆ డైలాగ్ గుర్తుంటుందా? గుర్తు తెచ్చుకోర్రి. చాలామంది అంటారు ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ రావాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటి ట్యాక్సులు మిత్తీలకు మిత్తేసి వసూలు చేస్తున్నాడు. ఎవడు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లా, ఇంటి పన్ను కూడా ఆ రకంగా వసూలు చేసిండు. ఏం ప్రభుత్వం కట్టించింది ఆ ఇల్లు, లేకుంటే పుణ్యానికి జాగిస్తే కట్టుకొని ట్యాక్స్ కడతలేరా? ఎందుకు? ఎవడు కష్టపడి వాడు భూమి కొనుక్కొని వాడి సొంతం పైసలతో ఇల్లు కట్టుకుంటే ట్యాక్స్ రూపంలో నువ్వు విపరీతంగా ట్యాక్స్లు వేసి ట్యాక్స్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటా వసూలు చేయడం అనేది ఇది చాలా ఘోరంగా ఉంటుండే. ఆ రకమైన అరాచకాలు చేసిండు. అందుకనే ప్రజలు దూరం పెట్టిర్రు. తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డది కేసీఆర్. ఆగం చేసిండు. మంచి చేసింటే నిజంగా అందరూ మెచ్చుకుందరు. ఇది వాస్తవం. ఇది